కేసీఆర్ తెలంగాణ తెచ్చేయండి 14 సంవత్సరాల పోరాడిండు. 14 సంవత్సరాల పోరాడిన తర్వాత మనకు అధికారం వచ్చింది. ఈ అధికారంలో ఎంత అభివృద్ధి చేసిండంటే బడుగు బలహీన వర్గాలకు చాలా అభివృద్ధి చేసిండు. ఈ మనలకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేదలకు గరీబులు ఇల్లు కొట్టి బుల్దర కొట్టి ఇల్లు కొట్టుడు అది చేస్తుండు. మంత్రుల మధ్యలో వాళ్ళ వాళ్ళ కొట్లాడలాడుతుంది. మంత్రుల మధ్యలో ఏ చెరువు ఆక్రమించినా అది చేపించినా ఇది చెప్పినా పేదోళ్ళ మధ్యలో ఇల్లు కడతారు. 60 గజాలు ఇల్లు చెప్పి కట్టుకోమని చెప్పి కేసీఆర్ చెప్పి ఈయన వచ్చి కూల కొడతాండి. ఎట్లా బతుకుతారు అన్న? ఎట్లా బతకాలి? ఏం చేయాలి? ముఖ్యమంత్రి పోయి నాకు ఢిల్లీలో నా చెప్పులు ఎత్తుకపోతాను, నా చేస్తున్న అప్పు దొరుకుతలేదు. మీరు ఒక్కొక్క ముఖ్యమంత్రి అయి ఉండి మన పరువును మన రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతారు ఎక్కడైనా? ఇది పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలి. లేకపోతే వచ్చే సాధారణ ఎన్నికలలో శిక్ష తప్పదు. ఈ జూబిలీ ఎన్నికల సుతం బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవబోతుంది. 25 నుంచి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది. ఇక నడిచేది రౌడీ రాజ్యం కొనుక్కుని సౌమ్యమైన మన గోపీనాథ్ వాళ్ళ మా సునీతక్కకు పోటీ. ప్రజలందరూ సునీతక్కకు ఓటేస్తాను గర్భంగా చెప్తాను. ఇంటిలోకి వెళ్ళాడు సర్దార్ సింగ్ చనిపోయినప్పుడు ఎవరు సంతృప్తి చెందలే కదా. భయపెట్టించి అడిపెట్టించి సర్దార్ సింగ్ను పాపం వట్టిగా అమాయకంగా చంపేసిండు. అప్పుడు ఎవరు నిలబడ్డారు? కార్పొరేటర్ వచ్చాక చెప్పి హింస చేసి చంపించిండు సర్దార్ సింగ్ను. అక్కడ ఎవరు పోయి నిలబడ్డరు? మాధవరం కృష్ణారావు అన్న పోయి నిలబడ్డాడు. అలా కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఈరోజు కేటీఆర్ అందరు చప్పండ వర్గాల ప్రజలకు అండగా నిలబడుతుండు. ఇది టీఆర్ఎస్ విజన్ అంటే. రేపు రాబోయే విజన్లో ప్రతి ఒక్కరికి మేమేమిస్తాం అమలు చేస్తాం. బడుగు బలహీన వర్గాల మైనార్టీలకు అండగా ఉంటాం. ఇక్కడ బుల్డోజర్ ప్రభుత్వానికి ఈ సౌమ్యమైన ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం మా టీఆర్ఎస్ కాదు, బుల్డోజర్కును కాంగ్రెస్కును ప్రజల మధ్య సామాన్య ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో అంతిమ విజయం ప్రజలే గెలుస్తారు. ప్రజలంటే ఎవరు గెలుస్తారు? ప్రజలంటే టీఆర్ఎస్ బడుగు బలహీన వర్గాలు హక్కును చేరుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. మాగంటి సునీతక్క గెలుస్తుంది. 25,000 నుంచి 35,000 మెజార్టీలో బ్రహ్మాండమైన విజయం అందుకుంటుంది. అయితే జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఈ ఓట్లని పడే అవకాశం ఎవరికి పడే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ముస్లిం మైనారిటీ వర్గాల పాపం వాళ్ళందరూ టీఆర్ఎస్కే ఓట్లు వేస్తామంటున్నారు. పక్క నిర్మాణంగా గోపన్న చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అలాగే ఇచ్చిలుగానే మైనారిటీ వర్గాలకు ఆ వర్గాలకు ఇంతో అంత కేసీఆర్ సాబ్ చేసిండు, మన గోపీనాథ్ సాబ్ చేసిండు, ఇంతో అంత చేసిండు కాబట్టి ఆ వర్గాలకు కంపల్సరీ టీఆర్ఎస్కి వేస్తున్నాం అని చెప్తున్నారు. ఆ ఓట్ల మైనార్టీ ఓట్లతో మేము గెలుస్తున్నాం. మాగంటి గోపీనాథ్ అయితే 3 సార్లు గెలిచిండు, కానీ ఇప్పుడు వాళ్ళ భార్యకి రాజకీయ అనుభవం లేదని కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు అంటారు. రాజకీయ అనుభవం రాజకీయం నాకు వచ్చిన తర్వాత కంపల్సరీ అనుభవం అదే వస్తుంది. అనుభవం పుట్టినప్పుడు బిడ్డ తాకుతాడు కానీ ఒక్కటిసారి నేర్చుకుంటాడా అన్న? రాజకీయంలో చూద్దాం. రాజకీయం ఉంటా అంటే అనుభవం అదే నేర్పుతుంది మనకు. టీఆర్ఎస్ కంపల్సరీ విజయం అవుతుంది. మా మైనార్టీ సోదరులు ఓట్లేసి బ్రహ్మాండమైన విజయంతో గెలిపిస్తారు మమ్మల్ని. ఇది తెలంగాణ విజన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు? 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలంతా క్షేమంగా ఉన్నారని కూడా అంటారు. మీకు అందట్లో ఎక్కడ అందులో ఒక బస్సు గ్యారెంటీలు పెట్టి కొట్లాడుకుంటాను, చిక్కలు పట్టుకొని కొట్లాడుకుంటాను. అలా చిక్కలు పట్టుకొని కొట్టుకొని ఇంకేమైపోయింది? ఏ ఉద్యోగాలు ఇచ్చినావా నువ్వు? సబ్సిడీ రావట్లేదు మీకు? గ్యాస్ ఎక్కడ సబ్సిడీ? సబ్సిడీ పోతే గ్యాస్ ఇస్తేనే లేదు సబ్సిడీ. మేము డైరెక్ట్ పైసలు ఇచ్చే కొనుక్కుంటాం. ఎక్కడ పడుతుంది అలా? పడతలేదు. రైతు రుణమాఫీ చేస్తారు, 2 లక్షలు ఉచిత కరెంటు 200 యూనిట్లు రాలే. అసలు ఏం వస్తుంది? తోఫా వస్తలేదు, గీఫ్ వస్తుంది, ఏం వస్తలేదు. హామీలు అన్నీ 6 గ్యారెంటీలు ఏం లేవు. అంతా వాటి జూటా మాటలు తప్పరిచి ఏం లేవు. దొంగల రాజ్యాన్ని అర్థం తప్పరిచి ఏం లేదు అక్కడ. దొంగల రాజ్యాన్ని అర్థం కాబట్టి ఏం లేదు. మంత్రుల మధ్య వాళ్ళే సఖ్యతలకు కొట్టుకుంటుంది. బీసీ అమ్మాని ఇచ్చిండు, అది 42% ఇచ్చిండు, అది చేపించిండు, ఇది చేపించు, ఏం చేపిస్తూనే లేడు. అది బీసీ అంటే ఇప్పుడు మీరు గౌడు కాబట్టి 42% బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి ఎలక్షన్లకు పోతే బాగుంటుందా? ఒకవేళ అలా కాకుండా వెళ్తే బాగుంటుంది. ఇచ్చిన హామీలు 42% ఇచ్చిన హామీలు అది అమలు చేయాలి. అమలు చేయకపోతే బీసీలో పెద్ద యుద్ధమే తప్పదు. ఈ 42 కాంగ్రెస్ ఓడగొడతాం. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాకు 42% రిజర్వేషన్ మేమే చేసుకుంటాం. బీసీల ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో జరిగింది, అట్లా ఉద్యమం నడుస్తుంది.